హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బీట్రూట్ రైస్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయ్యే రెసిపీ అండి. దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి కొద్దిగా. అలాగే ఒక 1 కప్పు వరకు బీట్రూట్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూతను పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూతను తీసుకొని బాగా కలుపుకొని వన్ కప్పు వరకు రైస్ని అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అండి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని స్విమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన బీట్రూట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.